దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినవాక్యము యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలను మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడును సృష్టికర్త అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు శుభములు తెలియచేస్తున్నాను. మరి యెహెజ్కేలు యొక్క బైబిల్ స్టడీని తప్పక వింటున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనములు శుభములు తెలియచేస్తూ, ప్రిలారా, యెహెజ్కేలు గ్రంథంలోని అమూల్యమైన సత్యాలను మనం తెలుసుకుంటకు మరి ప్రతి అధ్యాయంలో కూడా మరి అనేకమైన టాపిక్స్ను మనము ఎరుగుటకు ఏ రీతిగా దేవుని యందు స్థిరులుగా ఉండాలనో ఈ వాక్య భాగాలు మనకు తెలియచేస్తూ ఉంటున్నాయి. ఈ దినము బహు ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. మరి మనుషుడు దేవుడిగా మారి మనుషుడు దేవుడైనట్లుగా ప్రవర్తించడము, మరి గర్వంతో అహంకారంతో దేవుడు తనకిచ్చినటువంటి సంపదను బట్టి, ఐశ్వర్యమును బట్టి, అందమును బట్టి నేను దేవుణ్ణి అని చెప్పగలిగినటువంటి ఆ గొప్ప మరి దేవుణ్ణే వ్యతిరేకించే ఆ యొక్క స్థితిలోకి మరి తూరు రాజు అయినటువంటి ఇతోబాల్ అనే వ్యక్తి గర్వించిన విధానాన్ని చూసి దేవుడు అతన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు దేవునిగా మహిమపరచడము ప్రజలు మర్చిపోతూ ఉంటున్నారు. దేవుడు అనే ఆ గొప్ప నామమును మరి అందరికీ ఆపాదిస్తూ ఉన్నారు కదండి. ఎవరైనా వచ్చి మనకి ఏదైనా సహాయం చేస్తే దేవుళ్ళలాగా వచ్చి మీరు సహాయం చేశారు. ఒకవేళ దేవునిలాగా అంటే అది వేరేమో, కానీ మీరే దేవుడండి, మీరు లేకపోతే మేమేమైపోయేవారేమో అని చాలామంది దేవుడు అన్న పదాన్ని అన్నిటికీ అన్వయిస్తూ ఉన్నారు కదా. క్రికెట్ దేవుళ్ళు అంటారు, కస్టమర్ దేవుళ్ళు అంటారు, మరి మీరు లేకపోతే మేము లేము కాబట్టి మీరే దేవుళ్ళు అని, లేకపోతే మీరే దేవుడు అని ఆ మాటను అంత ఈజీగా దేవుడు అనే మాటకు విలువ లేకుండా చేస్తున్న సమాజంలో మనం ఉన్నాం. వాక్యము రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే దేవునిగా స్తుతించకపోగా ఇంకా మరి ఏం చేస్తున్నారంట, మరి ఆ దేవుడు అనే ఆ దేవుని యొక్క మహిమను, దేవుడికి ఇవ్వవలసిన మహిమను, ఘనతను, ఆ పేరును మరి పక్షులకును, చతుష్పాద జంతువులకును, మనుషులకును ఆపాదిస్తూ మీరే దేవుడు అని మరి సృష్టిని దేవుళ్ళుగా అంగీకరించి సృష్టికర్తను పక్కన పెడుతున్న దినాలలో మనం ఉన్నాం. ఇప్పుడే కాదు ప్రియులారా, మరి వారికున్న అందమును బట్టి, వారికున్న మరి సమస్తమైనటువంటి సంపదను బట్టి మరి తరతరాలుగా వాళ్ళు దేవుళ్ళుగా పిలువబడుతూ ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి రోమన్ చక్రవర్తులు కూడా మేము దేవుళ్ళము, మమ్మల్ని మరి ఆరాధించాలి అని చెప్పి ఆ దినాలలోనే 2000 సంవత్సరాల క్రితమే నేనే దేవుడను అని చెప్పుకున్నవారు మరి లేకపోలేదు కదా. ప్రియులారా, మరి ఎంత గొప్పవారైనా, ఎంత తెలివిగలవారైనా, ఎంత అందంగా ఉన్నా దేవుని స్థానాన్ని మనం ఎవరము తీసుకోలేము. దేవుడు ఒక్కడే, ఆయననే సృష్టికర్త. మరి అట్టి సృష్టికర్తను మరి సృష్టి అయినటువంటి మనము ఆరాధించి గొప్ప చేయాలి. ప్రతి మంచి ఇవి జ్యోతిర్మయుడగు దేవాతి దేవుని యుద్ధ నుండి మనకు అనుగ్రహించబడుతూ ఉంటుండగా అట్టి దేవుణ్ణి మనము మరి స్తుతించి ఘనపరచాలి. దేవునికి కృతజ్ఞతను మనం చూపించాలి. అది విడిచిపెట్టి నేనే దేవుణ్ణి అని మనము విర్రవీగినట్లయితే దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనము అనుభవిస్తాము అని దేవుడు మరి ఉన్నాడు. దేవుడు సృష్టికర్త, దేవుడు మనల్ని సృష్టించాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు, మరి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మనల్ని కృప చూపించి మరి అనుదినము మనము అన్ని విషయాలలో వర్ధిల్లునట్లు మనకు సహాయం చేస్తున్నాడని కృతజ్ఞత కలిగి దేవుణ్ణి మహిమపరచాలి. దేవునిగా మహిమపరచకపోగా ఇంకా నేనే దేవుణ్ణి అన్నట్లయితే మరి ఇక్కడ ఆ రీతిగా అనిన ఇతోబాల్ గురించి మనం ఇక్కడ
తెలుసుకోబోతుంటున్నాం. ఆయన తూరు రాజుగా పిలువబడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 1 వచనం నుండి మనం గమనించినట్లయితే, మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగియున్నావు. నీవు దాని ఏలున కంటే జ్ఞానవంతుడవు. నీకు మర్మమైనదేదియు లేదు. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి. చూడండి, ఇక్కడ దేనిని బట్టి ఇతడు నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవనుకొనుచున్నావు అంటే, మరి వారి భాషలో వారు ఆడదేవతలను కొలిచేవారు కాబట్టి నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని తను అనుకుంటూ ఉన్నట్లు మరి దేవుడు గ్రహించి మరి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు కదా, అంటే ఫుల్ అథారిటీ దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క అథారిటీని అంతా నేను కలిగి ఉన్నాను. నాకు ఏమీ తక్కువ ఉంది, జ్ఞానం ఉంది, నాకు మరి ఐశ్వర్యం ఉంది, ధనాగారం ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది కదా. కొంతమంది కూడా హృదయాలలో అలాగే అంటూ ఉంటారు, ఇక నాకు ఏమి తక్కువ ఉంది, నేను ఎవరికి తక్కువగా లేను కదా, నాకు అన్నీ ఉన్నాయి కదా, ఇక నేనే వీళ్ళ మీద అధికారిని, నేనే వీళ్ళకు దేవుడను అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. నువ్వు ఎంత గొప్పవాడవైనా కదా, లోకమంతా సంపాదించుకున్నా కూడా మరి నువ్వు దేవుడు అవలేవు అనే మనిషి తెలుసుకునే రోజు రావాలి. ఈ రోజులలో చూసినట్లయితే అసలు ఒక లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది, అది ముగిసిపోయిన తర్వాత నేను చనిపోతాను అన్నటువంటి భయము కూడా లేకుండా మరి మనుషులు దేవుని కంటే అధికముగా వారిని వారు హెచ్చించుకుంటూ ఉన్నారు. అటు వారు ఈ యొక్క ప్యాసేజ్లో నుండి మనం తెలుసుకునే వాక్యము ద్వారాగా మరి మన కళ్ళు తెరవబడాలి అనే దేవుడి ఈ యొక్క వాక్యాన్ని మనకి తెలియచేస్తున్నాడు. ఇతడు ఏమనుకుంటున్నాడంట, మరి వారి యొక్క ఇలవేల్పు ఏంటంటే ఏల్ అనే దానిని వారు పూజించేవారు. తూరు ప్రజలు మరి కనాను దేవుళ్ళలోనే మరి వారు దేవుళ్ళనే పూజించేవారు. వీరి ఇలవేల్పు వచ్చి ఏల్, అది వచ్చి అగాధ జలాలు, ఏల్ నివాస స్థలమని వారి యొక్క నమ్మకము. వీరి నమ్మకాల ప్రకారమే ఇప్పుడు వీరికి జరగబోతుంది. సో తూరు పట్టణాన్ని, ప్రజలను, రాజును, తూరుకు చెందిన సమస్తాన్ని సముద్ర జలాలు మృంగివేయబోతూ ఉన్నాయి. సో అగాధ జలాలు, ఏల్ అంటే ఈ ఏల్ అనే దేవత దేని మీద అధికారాన్ని కలిగిందంటే సముద్రము మీద కలిగి ఉంది అన్నమాట. సో అగాధ జలాలు ఏల్ నివాస స్థలమని వీరి నమ్మకము కాబట్టి ఇక సముద్ర జలాల మీదనే, లేకపోతే తూరు పట్టణము అదొక శ్రీషోరుగా ఉండడము వలన మరి సంపద అంతా దాని వైపునకు మళ్లింపబడడం వలన దాని వర్తకము ఇంతకు ముందు అధ్యాయంలో చూసుకున్నాం, దాని వర్తకము వ్యాపారము బహుగా విస్తరించడం వలన ఇక చాలా సంపన్నమైన ప్రదేశముగా ఉండడము వలన ఇక విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటిని అని చెప్పి చూడండి 5వ వచనంలో, నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి కదా. ఐశ్వర్యం కలిగిన వెంటనే మనుషులకు ఆటోమేటిక్గా వచ్చేది ఫస్ట్ ఏంటంటే గర్వం అన్నమాట. అందుకనే దేవుడు మరి యెహెజ్కేలుతో ఈ రీతిగా నువ్వు సెలవివ్వని చెప్తున్నాడు. గర్విష్ఠుడవై కదా, ఎంతవరకు గర్వపడ్డాడంట, దేవుడిని అని చెప్పుకుని అంతగా గర్వపడుతూ ఉన్నారు. సో 6వ వచనంలో చూస్తే, కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా ఆలకించుము. నేను
పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను. వారు నీ జ్ఞానశోభను చెరుపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును మరి నీచపరుతురు. నిన్ను పాతాళములో పడవేతురు. సముద్రములో మునిగి చచ్చిన వారి వలెనే నీవు చత్తువు. నేను దేవుడనని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడవే కాని దేవుడవు కావు కదా. సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు. నేనే మాట ఇచ్చియున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చూసారా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఐశ్వర్యమును బట్టో మరి డబ్బును బట్టో గర్విస్తూ ఉంటున్నావేమో, కానీ మరి నిన్ను చంపే దేవుడున్నాడని కూడా గ్రహించుకోవాలి. ఎందుకంటే మరణము తప్పించుట యెహోవా వశమని వాక్యములో వ్రాయబడి ఉన్నది కదా. మరణాన్ని తప్పించే దేవుడే నిజమైనటువంటి దేవుడు. మానవుని సృజించి మానవునికి మరి జీవమును మరణమును పెట్టినటువంటి దేవుడికే యావత్ ప్రపంచం మీద అధికారం ఉంది. మానవుడు మరి 6వ దినమందు దేవుని చేత ఆయన సృష్టించబడి ఉంటున్నాడు. మొట్టమొదటి మానవుడు ఎవరంటే ఆదాము. దేవుడు మట్టిని తీసుకొని తన స్వరూపమందు మానవుడిని సృష్టించాడు. మానవుడే, దేవుడే కదా. సో నిన్ను పాతాళంలో పడవేతురు అంటున్నాడు కదా. మరలా ఇక్కడ 9వ వచనంలో నేను దేవుడని నిన్ను చంపువాని ఎదుట నువ్వు చెప్పుదువా కదా. మనుషులను నీ మీదకి పంపిస్తున్నా, ఆర్డినరీ మనుషులు నిన్ను చంపబోతూ ఉన్నారు. వారి ఎదుట అయ్యో నేను దేవుణ్ణి, నన్ను చంపొద్దు అని నువ్వు చెప్పగలవా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడివే కానీ దేవుడవు కావు కదా. సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు. చూసారా దేవుడు ఎంత కఠినంగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. నిజంగా దేవుడు ఆశీర్వదిస్తే దేవుని స్థానాన్ని పొందుకొని మరి మానవుణ్ణి అని మరి అణిగిమణిగి ఉండాలి అన్నది మర్చిపోకూడదు ఎవరికి కూడా కదా. అందుకనే మరి ఇక్కడ సాతానుడికి కూడా, లూసిఫర్ని కూడా దేవుడు ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. 11వ వచనం నుండి మనం చూసినట్లయితే చూడండి, వాడు కూడా గర్వపడడం వలన దేవుడు వాడికి ఇచ్చిన అందాన్ని బట్టి గర్వపడి దేవుని కంటే నేను గొప్పవాడిని కావాలని మరి నిరీక్షించినప్పుడు అక్కడి నుండి పడవేయబడి వాడు సాతానుగా మిగిలిపోయాడు. కాబట్టి మరి దేవుని కంటే గొప్పవాడిని అవుతాను, లేకపోతే నేనే దేవుణ్ణి అని మనం చెప్పుకున్నట్లయితే ఉన్న స్థితిలో నుండి పడిపోవడం మాత్రమే కాకుండా మరి సంపూర్ణంగా నాశనం చేయబడతామని ఈ వాక్య భావమైంటున్నది. 11వ వచనం నుండి మనం గమనించినట్లయితే మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్వ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. అతడు దేనికి మాదిరంట? పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు ఒక మాదిరిగా ఉంటున్నావని. దేవుని తోటయగు ఏదేనిలో నీవు ఉంటివి. మాణిక్యము, గోమేదికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపముని యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. ఇదంతా కూడా లూసిఫర్ని గురించి తెలియచేస్తూ ఉంటున్నాడు దేవుడు కదా. ఎంత చక్కగా మరి అనేకమైనటువంటి వజ్ర వైడూర్యాలతో మరి ఎంతో చక్కగా నీవు నియమింపబడిన దినమున పిల్లన గురువులు వాయించు వారిని నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక
ఆశ్రయముగా నీవు ఉంటివి కదా. మరి మంచివాడిగా ఉన్నాడని దేవుడు కూడా లూసిఫర్ని ఏం చేశాడండి, అతన్ని దేవుడు నియమించాడు. అందుకని నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపముని ఎందుకు కనబడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయించి వచ్చితివి కనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని అని మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగ చేసుకొనిన విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి కనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించెదను, అది నిన్ను కాల్చివేయును. జనులందరూ చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేసేదను. జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణంగా ఉండు. ఈ వచనాలన్నీ కూడా మరి ఇతోబాల్ రాజుని గురించి చెప్పబడి ఈరోజు మన పరిస్థితి ఎలాగా ఉందో మనల్ని మనము పరీక్షించుకుందామా. మహాకరుడమైన మా గొప్ప దేవ ప్రభువా, ఇదిగో మీరు మాతో మాట్లాడుతున్న విషయాలను బట్టి నీకు వందనాలు. మేము ఎక్కడ తప్పిపోతున్నామో అక్కడ మమ్మల్ని హెచ్చరించి బాగు చేస్తున్న దేవా, ఇదిగో తండ్రి ఇతోబాల్ 2 అనే రాజు ప్రభ తూరుకు అధిపతిగా ఉండి ఆయన తండ్రి తన్ను తాను దేవునిగా ఎంచుకున్నప్పుడు ప్రభ అతడు నాశనమైనట్లు మేము చూస్తూ ఉన్నా. మాలో ఉన్న గర్వము, మాలో ఉన్న దాన్ని దేన్ని బట్టైనా అతిశయిస్తున్నట్లయితే దయతో మన్నించి క్షమించి నీ బిడ్డలుగా తండ్రి నీవు దేవుడవని నీ ప్రజలుగా మేము ఉండటకు కృపనిమని ఈరోజు ప్రపంచంలో ఆయన మానవులు దేవునిగా ఎంచుకుంటూ ప్రభ అయా నిన్ను ఎంతగానో వ్యతిరేకిస్తున్నారు. అట్టి ప్రజల హృదయ మనోనేత్రాలు తెరవండి నాయనా తండ్రి. సృష్టిని పక్కన పెట్టి సృష్టికర్తమైన యేసయ్యా నిన్ను ఆరాధించుటకు ప్రభా, నీలో ఎదుగుటకు ప్రభా సహాయము చేయండి నాయన. ఈ తండ్రి ప్రభా గురుడితనము వలన నాయన బిడ్డలు ప్రభా నిన్ను దేవుడిగా చూడలేకపోగా ప్రభా నిన్ను తండ్రి మహిమపరిచేవారిని ఆరాధించేవారిని హింసిస్తున్న వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తూ ఉంటున్నాము ప్రభా. ఈ యుగ దేవత తండ్రి నాయన వారి కన్నులకు తండ్రి గురుడితనం కలుగచేయడం వలన ప్రభా దేవునిగా ఎరగలేని ప్రజల వైపునకు తండ్రి అయా మా చేతులెత్తి నీ సముఖంకి వస్తున్నాము ప్రభా. అటు వారిని దర్శించండి, మేలుకై జ్ఞాపకం చేసుకోండి. దేవునిగా తండ్రి నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు ఎవరు అని గ్రహించగలిగిన కృప ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి తండ్రి నాయన దేవునిగా అంగీకరించి నీ రాజ్యానికి వారసులవుట కృపనిమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.